తిరుపతి వెళ్దాం. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. కాసేపట్లోనే తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండబోతోంది. యూనివర్సిటీకి ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్స్ చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్నారు కూటమి మద్దతుదారులు. ఇరు వర్గాలు ఎదురెదురు పట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టు నిలుపుకునే ప్రయత్నంలో వైసీపీ డిప్యూటీ మేయర్ స్థానంపై కన్నేసింది కూటమి. భూమన అభినయ్ రాజీనామాతో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతోంది. కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో 48 మంది డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు గెలుపు సాధించారు. ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఇక ఇప్పుడు ఎంతమంది ఎటువైపు నిలబడతారనేది ఉత్కంఠ. ఈరోజు మీ అందరి సాక్షిగానే ఈరోజు తిరుపతిలో ఎంత పాశవికంగా ప్రశాంతంగా ఎలక్షన్ జరగాల్సినటువంటి వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ కూటమి నేతలు ప్రవర్తించారో మీ అందరు కళ్ళారా చూశారు. బస్సు అద్దాలు పగల కొట్టేయడం కానీ, అలాగే గాలి తీసేయడం కానీ, టైర్లకి బీగాలు పెరుకుని వెళ్ళిపోవడం కానీ, ఇది దేనికి సంకేతం? ఎందుకు ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరమే ఉంది? నిజంగా వాళ్ళకి బలం ఉంటే వాళ్ళు గెలవచ్చు కదా. కూటమి నేతలు గెలిచినది కేవలం ఒకే ఒక కార్పొరేటర్ సీటు. మిగిలిన వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు. అలాగే వాళ్ళ ఉదయం నుంచి నిన్నటి నుంచి వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, ఇళ్ళు కొల్లగొట్టడం, అలాగే ఆస్తుల మీద విపరీతంగా టార్చర్ పెడుతూ అధికారులను పంపించి ప్రొక్లైన్లు బుల్డోజర్లు పంపించి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇలా భయభ్రాంతుల్ని గురి చేస్తూ ఏం సాధించాలని దీనికి సంబంధించి మా కార్పొరేటర్లని దాదాపుగా 8 మందిని బలవంతంగా తీసుకెళ్ళి దాచిపెట్టడం జరిగింది. వాళ్ళు వచ్చే వరకు మేము ఖచ్చితంగా ఇక్కడ బాయ్కాట్ చేసి మేము నిరాహార దీక్ష చేయాలని కోరుతా ఉన్నాం. మది వైసీపీ వర్షన్ ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికని కూటమి నేతలే ఇలా ఉద్రిక్తతలకు దారి తీశారు అంటూ వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్తున్నారు. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ దగ్గర హై టెన్షన్ నెలకొన్న పరిస్థితిని చూడొచ్చు. కాసేపట్లోనే తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండబోతోంది. యూనివర్సిటీకి ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్స్ చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్నారు కూటమి మద్దతుదారులు కూడా. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీనియర్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. రాజు, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్? అంటే ప్రస్తుతం అయితే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ దగ్గర మరి కాసేపట్లోనే ప్రారంభం కావాల్సినటువంటి ప్రత్యేక సమావేశం ఇప్పటివరకు కూడా ప్రారంభం కాలేదు. అయితే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు. తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ శిరీష, దాదాపుగా 18 మంది అంటే ఎక్సఫిషియో సభ్యులతో కలిసి 20 మంది కౌన్సిలర్లతో కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కోరం లేని నేపథ్యంలోనే సమావేశం జరుగుతుందా లేదా అన్నది మాత్రం చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున బందోబస్తు కొనసాగుతుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు కొద్దిమంది బయటకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలపై దాడి చేశారని ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. ప్రత్యేకించి తాము వస్తున్న వాహనాల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు వైసీపీకి సంబంధించిన 8 మంది కార్పొరేటర్లను సమావేశానికి రాకుండానే అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అంటే ప్రత్యేకించి దీనికంతటికీ కారణము కూటమికి సరైనటువంటి మెజారిటీ లేదు. 49 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి స్థానంలో ఒక్క కార్పొరేటర్ మాత్రమే టీడీపీకి ఉంటే ఏ విధంగా సంఖ్యాబలం లేని నేపథ్యంలోనే ఎన్నిక గెలుస్తారు. ఇది వైసీపీ కార్పొరేటర్లను లొంగదీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే అనేక దాడులకు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపించిన నేపథ్యంలోనే ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఘటనని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీరు కౌన్సిల్ సమావేశం హాజరవుతున్నారా, బాయ్కాట్ చేస్తున్నారు? సార్, అది ఫస్ట్ ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. చాలా అంటే మహిళ 25 మంది మహిళలు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మూక దాడి చేసి అద్దాలు పగలగొట్టి మహిళని చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మా కార్పొరేట్లు 5 మంది లాక్కెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇది మామూలుగా డెమోక్రసీకి గొడ్డలు పెట్టు లాంటిది, ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఈరోజు మేమేం చేస్తున్నాం, ఈరోజు మా 27 మందిలో 25 మంది లేరు. వాళ్ళకి ఏమైంది మాకు తెలియదు. మేము ఇక్కడ మహిళలతో కలిసి మేము ఎంపీ గారు ఇక్కడ ఉన్నాం. అక్కడ కోరం లేకుండా ఎలా వాళ్ళు మీటింగ్ చేస్తాం మాకు తెలియదు. మేమైతే మాత్రం మా కార్పొరేట్ మాకు అప్పగించేదాకా మేము ఎందులో పార్టిసిపేట్ చేయదలుచుకుని మీకు నిరసన తెలియదలుచుకున్నాం. మరి కాసేపట్లో ఇక్కడ సమావేశం కావాల్సింది. ఇప్పుడు మీ కార్పొరేటర్ లేరని చెప్తున్నారు, మీరు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? గత 2 రోజుల నుంచి మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. మా కార్పొరేటర్ల యొక్క ఆస్తుల మీద దాడులు చేయడం కానీ, ఇళ్ళు కూల్చడం కానీ, అలాగే అక్రమంగా
వాళ్ళని బెదిరించడం కానీ, కుటుంబ సభ్యుల్ని బెదిరించడం కానీ, ఇవన్నీ సెక్షన్స్ అయిపోయిన తర్వాత ఈరోజు అలాగే పోలింగ్ కేంద్రం ముందే మా 10 మంది కార్పొరేటర్లని కిడ్నాప్ చేయడం, అలాగే బస్సు అద్దాలు పగలగొట్టి గాలి తీసేసి బస్సు బీగాలు తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడం, ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత పాశవికమైన దాడిగా ప్రజాస్వామ్యం మీద ఇది కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే లోపల కోరం లేదు, 10 మంది మా నుంచి తీసుకెళ్లారు. అలాగే మిగిలిన వాళ్ళందరం ఇక్కడే ఉన్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత కానీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ కానీ అన్నింటికి కూడా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. వాళ్ళు వస్తే కానీ మేము లోపలికి పోవడానికి అవకాశం లేదు. పోలీసులు ఖచ్చితంగా మా కార్పొరేటర్ని మాకు అప్పగిస్తే మేము ఎలక్షన్కి పోవడానికి వీలవుతుంది.